ఏ బాబు ఏ ఉండు నువ్వు ఉండు రావా పోలీస్ డిపార్ట్మెంట్ కాకండి ఎవరు ఉన్నారు డిపార్ట్మెంట్ కాకండి ఇతను రాదు అతనికి ఉందా పేరుందా చిన్న నరేష్ పేరుందా ఇంక్లూడింగ్ 5 ఏ బాబు ఉండమ్మా నువ్వు చెప్తే మేము వింటామా నరేష్ కాదు 5 ఎవరు పడితే వాళ్ళకి లేదండి పేరు రాయాలి ఎవరు ఎలక్షన్ కమిషన్ గొడవ చేసామని చెప్పేసి నేను వచ్చి అంతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఎవరని చెప్పు ఉంటాకి లేదు పలానా చీర వచ్చాడు పలానా రంగారావు వచ్చాడు పేరు చెప్తాడు కూర్చొని మా దగ్గర ఏం చేస్తున్నాడు వస్తున్నా బయట రావట్లేదు చూడండి డిపార్ట్మెంట్ కాకండి ఎలక్షన్ కమిషన్ పని చేస్తా ఎలక్షన్ కమిషన్ పని చేయండి సార్ ఉండాల్సిన వ్యక్తి కాదు పంపిస్తాండి వాళ్ళు పంపించండి వాడిని పంపించండి సార్ వాడిని పంపించండి వాడు మొత్తం చెప్తున్నాడు అందరికి తప్పుడు పని చేస్తున్నాడు తప్పుడు పని చేస్తున్నాడు ఇక్కడ తప్పుడు పని చేస్తున్నాడు తప్పుడు పని చేస్తున్నాడు కారులో ఉన్నాడు తప్పుడు పని చేస్తున్నాడు పంపించండి లోపల ఉన్నాడు ఎందుకు పంపిస్తారో మాకు ఉన్నాయి ఇది వీకెండ్ చదవండి ఏమన్నా ఏ ఆర్డర్ ఉన్నా ఇక్కడ చదవండి మీరు చదవండి మూర్తి గారు వెళ్తాము తప్పలేదు అంతేగా లెట్ మీ ఫినిష్ సార్ లెట్ మీ ఫినిష్ ప్లీజ్ లెట్ మీ ఫినిష్ I have got a clear let me complete sir please నేను చూసాను నాకు తెలుసు ఇప్పుడు వీళ్ళేమంటారు ఇక్కడ నేమ్స్ రాయాలి 5 మంది పేర్లు సార్ ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ 5 మంది పేరు ఎవరు రాయరు అది ఎవరు పడితే వాళ్ళు ఎక్కించుకోవచ్చు రమేష్ బెదిరింపు చర్యలు వద్దండి చెప్పి బయట ఈ వీకల్ ఆర్డర్ కరెక్టే కదా అంటిల్ అంటావు మనందరూ 5 ఇక్కడ ఉన్నాయి నాకు పర్మిషన్ ఉంది 5 రండి ఇంపార్టెంట్ రండి అక్కడ చూసాడు రండి 5 రండి 5 రండి రండి సార్ మీరు రండి 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 ఎలా రండి మేమేం చేయట్లేదు మేము దయచేసి మేము చేయట్లేదు నేను కాదు అరిచింది కేకలేసింది నేను నిశ్శబ్దంగానే ఉన్నా నేను కాదు వచ్చింది వాళ్ళు కేకలేసుకొని వాళ్ళు ఏదో సౌండ్ పెంచుతానే మాత్రం ఈడేమో భయపడిపోయేవాళ్ళు లేడు ఈ గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ దౌర్జన్యం లేదు ఈ గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి లేదు ఈ గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ దొంగ ఓటు జరగడం లేదు గౌరవించని ప్రజాస్వామ్యం అన్నాక ఎలక్షన్ కమిషన్ నిబంధించిన పత్రాలన్నిటికీ విలువ ఉంది గౌరవం ఉంది ఇవి డూప్లికేట్ అంటే దానికి మనం ఏం చెప్తాము ఇవన్నీ పరిగణలోకి రావంటే మనం ఏం చెప్తాము దయచేసి అర్థం చేసుకోవాలి మూర్తి గారు మీరు కూడా నేనేమి తప్పుపడట్లేదు
రిలీవ్ ఏజెంట్లకు వచ్చి చెప్పండి సార్, వాళ్ళు బయటకు వస్తే ఇల్లు వెళ్తారు. బాబా బండి తీస్తే మా బండి తీస్తే టైం ఉంటుంది, మీకు తెలుసా లేదు? ప్రశాంతంగా ఉన్నాం, రిలేషన్షిప్ కాపాడుకుందాం అండి. అవసరం మన ఇద్దరు కూడా అసలు అవసరం లేదు.